ఈ యొక్క రిలయన్స్ సంస్థ 2012 సంవత్సరంలో ఒక పోల్ నిర్వహించింది. ఈ పోల్ నిర్వహించినప్పుడు భారతదేశంలో ఎవరు గొప్ప వ్యక్తి అనేటువంటి ఒక పోల్ని నిర్వహిస్తే మొట్టమొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు పెట్టి పూజించుకుంటున్నటువంటి దేవుడు ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దైవత్వం ఆయనకి లభించింది. సో దళితుల పట్ల ఆయన వివక్షతని పోరాడి ఈ యొక్క కుల వివక్షత ఉండకూడదు, అస్పృశ్యత అనేది ఉండకూడదు అనేటువంటి ఎన్నో చట్టాలను కూడా చేసి భారతదేశ రాజ్యాంగానికి ముఖ్య కారకుడయ్యాడు. ఆ తర్వాత ఈయన డిసెంబర్ 6వ తారీఖు 1956 డిసెంబర్ 6వ తారీఖు ఈయన మరణించడం జరిగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఇతని యొక్క కీర్తి ప్రతిష్టల్ని కొనియాడుతూ 1990 సంవత్సరంలో భారత అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అనేటువంటి అవార్డును బహుకరించి ఆయన జీవితానికి ఆ యొక్క శాంతి, ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో అత్యున్నత పౌర పురస్కారం భారత ప్రభుత్వం అందజేయడం జరిగింది. సో అలాంటి గొప్ప మహనీయుడు, గొప్ప వీరశాలి, ధీరుడు, గొప్ప నాలెడ్జ్ కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ కులానికి మన తెలివికి సంబంధం లేదు, మన చదువుకి అడ్డంకి కాదు కులం అనేటువంటి గొప్ప నిరూపితమైనటువంటి వ్యక్తి. అందుకనే ఆయన యొక్క జీవితం మనకు ఒక గుణపాఠం. సో అలాంటి వ్యక్తి జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా ఒక గొప్ప పండుగలాగా చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశంలో అలాంటి వ్యక్తి పుట్టి వీళ్ళ యొక్క కుల వివక్షతని వేడనాలాలి అని చెప్పేసినటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఈరోజు జన్మదినం కావడం వల్ల మేము కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని, ఆయన ఆత్మకు శాంతి బాగా కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమంజాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. పేరు చెప్పండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఆదోని 2 టౌన్ సిఏ. తులసి, మంజుల, తద్వారా మిగిలినటువంటి ఇంకా వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళ అన్నలు, 2 అక్కలు మాత్రమే మిగిలారు ఆ కుటుంబంలో. వీళ్ళ తండ్రి మన బ్రిటిష్ ఆర్మీలో అప్పుడున్నటువంటి తూర్పు ఇండియా కంపెనీలో సుబేదారుగా పనిచేసేవాడు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేక చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటివి. అలాంటి సందర్భంలో స్కూల్కి పంపిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ పిల్లలు లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీచర్లు కుల వివక్షతతోటి ఎక్కడో ఒక కార్నర్లో కూర్చోబెట్టి చదువు చెప్పేవాళ్ళు. ఎంత వివక్షత అంటే అక్కడ ఉన్నటువంటి కుండలో నీళ్లు తాగడానికి కూడా అతను గ్లాస్ తాకితే అది అస్పృశ్యమైపోతుందనేటువంటి భావనతోటి అక్కడ నీళ్లు తాగడానికి కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది. అంటే ఈ పిల్లలు నీళ్లు పోయడానికి కూడా దోషులతో పట్టుకొని తాగడానికి కూడా అంగీకరించే వాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలో స్కూల్ పీవన్ అంటే అక్కడ స్కూల్లో పనిచేసే కార్మికుడు వచ్చి వీళ్ళకి నీళ్లు పోస్తే కానీ నీళ్లు తాగే పరిస్థితి లేదు. అలాంటి కొన్ని రోజుల్లో నీళ్లు కూడా లేకుండా చదువుకున్నటువంటి సందర్భాలు అనుభవించాడు. ఇలాంటి సందర్భం నుంచి తన 2వ ఏట తండ్రికి బాగలేకపోతే చనిపోతే ఆ తర్వాత అన్నలు, అక్కలు మాత్రమే ఇతను పెంచడం జరిగింది. ఆ తర్వాత ఇతని మీకు చెప్తే నంబరు 15వ ఏట మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత 9వ సంవత్సరం చదువుతున్న 9 సంవత్సరాలు ఉన్నటువంటి మన రాంబాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే తెలిసి తెలియని చట్టాలు లోకంలో కూడా లోక జ్ఞానం అంతగా లేదు అప్పుడు. అలాంటి సందర్భంలో పెళ్లి చేసుకొని తన ఉన్నత విద్యని లండన్లోనూ అమెరికాలోనూ చదివి ఆ యొక్క పట్టాలు పొంది ఆర్థిక శాస్త్రంలోనూ న్యాయశాస్త్రంలోనూ పట్టాలు పొంది చాలా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఎదగడం జరిగింది. అదేవిధంగా ఆయన చదువులతోటి భారతదేశంలో అంటరాని వాడిగా, ముట్టుకుంటే తప్పు అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి భారత రాజ్యాంగ శిల్పిగా మారినటువంటి సందర్భం. సో ఆ రోజు ఈయన వేసినటువంటి అడుగు ఈ కుల వివక్షత మీదగిన ఆయన ఆలోచించకుండా ఉండింటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కుల వివక్షత అలాగే కంటిన్యూ అయ్యేదేమో. సో భారత రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు ఒక కులానికే కాదు, ఆయన ఈ స్త్రీల పట్ల కానీ, పురుషుల సమానత్వం పట్ల కానీ, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో లీవ్ కావాలనేటువంటి విషయం కానీ, 12 గంటల పని సమయాన్ని కూడా 8 గంటలు మాత్రమే ఉంచాలనేటువంటి సందర్భాన్ని కానీ చాలా నొక్కానిచ్చాడు. సో అలాంటి సందర్భాలని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. సో భారతదేశానికి
రాజ్యాంగాన్ని రాయడం అంటే ఆషామాషి కాదు. సో అలాంటి రాజ్యాంగాన్ని రచిస్తూ 1935లో తన భార్యను కూడా కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత 1948లో రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆ అలుపెరగినటువంటి వీరుడు ఆ యొక్క అనారోగ్యం పొంది ఆ అనారోగ్యంలో వాళ్ళ భార్యని అంతకుముందే కోల్పోయి ఉండడం వలన మళ్ళీ ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్ర కొద్దిగా మనం తెలుసుకోవాలి. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, బుక్కులలో కొంతవరకే చదివి ఉండొచ్చు. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, బడిలోకి వెళ్తే తప్పు, గుడిలోకి వెళ్తే తప్పు, ఆఖరికి నీళ్లు తాగితే కూడా తప్పు అనేటువంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తారీఖున మౌ అనేటువంటి గ్రామంలో ప్రజెంట్ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఆయన యొక్క తండ్రి పాల్